ఇప్పుడు మనం తిరుమల కొండకి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మనం ఇన్ని లక్షల రూపాయలు డొనేట్ చేస్తే ఈ దర్శనము, ఈ రూమ్స్ ఫ్రీ. లేకపోతే ఇన్ని సార్లు దర్శనం ఇట్లాగుంటాయి లెక్క. వీఐపీ బ్రేకా, మామూలు బ్రేకా, సుపదమా ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్‌లుంటాయి. మనకి ఇచ్చేటప్పుడే చెప్తారు మన దగ్గర డొనేషన్ తీసుకునేటప్పుడే. దాని ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. ఆ డోనర్స్ దగ్గరికెళ్ళేసేసి క్యూలో తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇదంతా సహజసిద్ధంగా జరుగుతుంటది. అయితే అసలు లాజిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళకి ఈ తొలి హారతి గొడవేంటి? జీవో ఇచ్చి పడేసాడు. ఆళ్ళ బాబు సొత్తేదో తిరుమలలో పెట్టినట్టు, తిరుమల సంపదేదో వాళ్ళదైనట్టు. అక్కడ మఠాలతో పాటుగా మైసూరు రాజుల టైంలో గూడా డొనేషన్స్ ఇచ్చినందుకు గాను ఒక నైతికంగా, ఒక బాధ్యతగా వాళ్ళకి కూడా దర్శనమిస్తున్నారు. ఆ మైసూరు రాజకుటుంబం వాళ్ళు ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకిస్తారు. ఇప్పుడు మైసూరు రాజకుటుంబం ఉంది. వాళ్ళుండగా జీవో ఇచ్చేసేసి ఆ హారతుల్లో ఆళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారు అన్నట్టు. స్వామివారి తొలి హారతులు. దాన్నే భానుప్రకాష్ మాట్లాడినా, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా విమర్శిస్తున్నా సరే. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వాడెవడు కర్ణాటకలో నుంచి జీవో ఇచ్చేయడానికి? కర్ణాటకలో ధర్మస్థలం మీద మనం జీవో ఇచ్చేస్తే మనకంతా అలౌ చేసేస్తాడా? కాస్త బుర్ర పెరగడం గాదు, వివాదాలు సృష్టించాలనుకుంటున్నారు.